పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం కారణంగా, కొంతమంది వ్యక్తుల కారణంగా, కొన్ని సంఘటనల కారణంగా పగిలిపోయినటువంటి పాత్రల్లాగా మారిపోతాం. చాలా సందర్భాలలో నా జీవితం ఒక పగిలిపోయినట్టు పాత్రలాగా తయారయ్యింది, ఇది ఇంకా ఎందుకు పనికిరాదు అని అనుకుంటాం ప్రియులారా. కానీ నీ దేవుడినట్టు ప్రభువు ప్రియులారా విరిగి నలిగిన హృదయాలకు చేరువలో ఉండేటువంటి వాడు, భగ్న హృదయాలకు దగ్గరగా ఉండి లేవనెత్తేటువంటి వాడు, ఆయన బలపరచేటువంటి వాడు ప్రియులారా. సహజంగా మనం మన ఇళ్లల్లో ఏదైనా పాత్ర పగిలిపోతే, ఒక పింగాణి వస్తువు పగిలిపోతే ఏం చేస్తాం? ఊడ్చి ఎత్తి దిబ్బలో పడవేస్తాం. కానీ ప్రియులారా, జపాన్లోనైతే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తారు పగిలిపోయినటువంటి పింగాణి వస్తువులతోటి. ఏమిటో తెలుసా? పగిలినటువంటి పింగాణి వస్తువే ఖరీదైనదిగా మారిపోద్ది అక్కడ. ఎలాగా అంటే, అక్కడ కిన్స్కుయి అనేటువంటి ఒక ఆర్ట్ ఉంది. వాళ్ళు చేసేది ఏంటంటే, జపాన్లో ఒక పాత్ర ఏదైనా పగిలిన తర్వాత దానిని తీసుకొని వెళ్ళి దాన్ని అతికిస్తారు. అతికించి దాని పగిలినటువంటి ప్రాంతాలలో అక్కడక్కడ కొంచెం గోల్డ్, బంగారముతోటి దానిని అద్దుతారు. దానిని అద్ది దానిని ఇంకా సుందరంగా, ఇంకా అందంగా మార్చివేస్తారు. దీనిని జపాన్ భాషలో పిల్లరా కిమ్సుకి అంటారు. ఆ తరువాత ఒక్కసారి ఈ పగిలిన పాత్రని ఆ రీతిగా అతికించిన తర్వాత అది ఇంకా చాలా అందంగా, చాలా సుందరంగా, చాలా విలువైనదిగా మారిపోద్ది. ఇట్లాంటి పగిలి అంటించబడినటువంటి కిన్స్కి అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారా అంటించబడినటువంటి ఈ వస్తువులకి అంతకంటే ఇప్పుడు చాలా ఎక్కువ విలువ పెరుగుతుంది. దే బికమ్ వెరీ కాస్ట్లీ, చాలా ఖరీదైనటువంటివిగా మారతాయి. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ సంఘటన, ఈ ప్రక్రియ నీకు నాకు ఏమి నేర్పిస్తుంది? మన దేవుడైన ప్రభువు కూడా పగిలినటువంటి మనల్ని, మనలో ఉన్నటువంటి ఆ పగిలినతనాన్ని ఆయన వాడుకొని మనల్ని గొప్పవారిగా మార్చగలడు. విలువ లేనటువంటి వారు అన్నబడినటువంటి మనలనే మన విలువను పెంచగలడు. నీ హృదయము కూడా ఏదో ఒక కారణం చేత, ఎవరి వలనో, ఏదో ఒక సందర్భాన్ని బట్టో, ఏదో ఒక పరిస్థితిని బట్టో, ఏదో ఒక సంఘటనను బట్టో పగిలిపోయినటువంటి పాత్రగా ఉందా? విరిగిపోయినట్టు హృదయముగా ఉందా? దేవుడు అంటున్నాడు ఈ రోజున. ఏమంటున్నాడంటే, ఆయన విరిగి నలిగిన హృదయాలను స్వస్థపరుస్తాడు, గాయపడినటువంటి వారికి కట్టుకడతాడు. 147వ కీర్తనలో 3వ వచనములో దేవుడు చాలా స్పష్టముగా ఈ మాట ఈ రోజున నీతో పలుకుతున్నాడు పిల్లారా. ఏమంటున్నాడు? 147వ కీర్తన 3వ వచనం చదువుకున్న పిల్లారా. గుండె పగిలిన వారి బాధలను తీర్చి వారి గాయములకు ఆయన కట్లు కట్టును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో మరొకసారి చెప్తున్నాను, ఒక సంఘటన కారణంగా, ఒక వ్యక్తి కారణంగా, ఒక సమస్య కారణంగా మనం పగిలిపోయినటువంటి వారిలాగా ఉన్నామా? దేవుడు ఈ రోజున నీతో సూటిగా మాట్లాడుతున్నాడు.
ఒకవేళ నీ భార్య చనిపోయి నువ్వు తీరని వేదములో ఉన్నావా? నీ భార్య చనిపోయి గుండె పగిలినటువంటి విధంగా నువ్వు ఉన్నావా? నీ భర్త చనిపోయి నాకెవరున్నారు, నేను విరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్నావా? నువ్వేదన్నా పరీక్షలో అపజయాన్ని పొంది నీవు ఇతరుల చేత నలిగిపోయినట్టు వ్యక్తిగా, పనికిరానట్టు వ్యక్తిగా, పగిలిపోయినట్టు వ్యక్తిగా చూడబడుతున్నావా? నీ దేవుడు అంటున్నాడు చాలా స్పష్టంగా, ఏమంటున్నాడంటే, గుండె పగిలిన వారి బాధలను తీర్చి వారి గాయములకు కట్టుకట్టే దేవుడు. నీలో ఉన్నటువంటి ఆ పగిలినటువంటి ఆ తత్వాన్ని, ఆ బలహీనతనే దేవుడు బలంగా మారుస్తాడు. నీ శక్తిహీనతని మహిమగా మారుస్తాడు. నీవు పడిపోయిన చోట నిన్ను నిలబెడతాడు. ఇది నీవు నేను నమ్మినటువంటి దేవుని యొక్క గొప్పతనం ప్రియులారా. ఇదిగో లోకం అంటుంది పగిలిపోయింది పారవెయ్యాలి అంటుంది. దేవుడేమంటాడంటే, పగిలిన దానిని నాకివ్వండి, నా దగ్గరికి తీసుకురండి, నేను దానిని మహిమపరుస్తానంటున్నాడు. నేను దానిని గొప్పదానినిగా చేస్తానంటున్నాడు. ఇది దేవుని యొక్క సందేశం ప్రియులారా. ఇదే దేవుడు మనకిచ్చే సువార్త, దేవుడు మనకిచ్చే శుభవార్త ఇదే. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, వారి జీవితాలు మనం చూస్తే ఇక వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళెందుకు పనికిరారు, ఇంకా మనుషుల చేత సంఘము చేత నీచముగా చూడబడినటువంటి వారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ, పాపములో జీవిస్తున్న మగ్దల మరియా చాలా చక్కని ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డ. సైతానుని చేత పట్టి పీడించబడుతున్నటువంటిది. అటువంటి స్త్రీకి యేసయ్య చివరికి మార్చి ఆ పగిలిపోయిన పాత్రను ప్రియులారా, యేసయ్య చివరికి తాను ఉత్థానమైన తర్వాత మొట్టమొదటి దర్శనాన్ని ఆ మగ్దలా మరియకి ఇచ్చాడు. ఈనాడు ప్రియులారా, ఈ అంశం మీద బైబిల్ గ్రంథము నుండి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు పగిలినటువంటి జీవితాలని, పాడైపోయిన జీవితాలని పారవేసేటువంటి వాడు కాడు. నువ్వు నమ్మిన దేవుడు, ఆయన వచ్చింది పగిలినటువంటి జీవితాలని వినియోగించుకోవడానికి, పగిలినటువంటి జీవితాలకి మహిమనివ్వడానికి, పాడైపోయిన జీవితాలను బాగు చేసి వారిని ఉన్నతమైన స్థితికి చేర్చటానికి ప్రియులారా. ఇదిగో ఒక్క మాట మీతో చెప్పాలి ప్రియులారా, దేవుని కృప నీకు చేరువలో రావడానికి నీకు ఒకే ఒక అర్హత ఏంటంటే నీ పగిలిపోయిన తనమే. అవును, వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి చాలా స్పష్టముగా. వాక్యాన్ని చదువుకుని కీర్తన 34:18 వచనములో, విరిగి నలిగిన హృదయాలకు యెహోవా సమీపముగా ఉండును. దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే నీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే, నువ్వు విరిగి నలిగి ఉన్నావా? అందరికంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. అందరికంటే దేవుడు నీకు చేరువలో ఉన్నాడు. నాకెవరున్నారు అనుకుంటున్నావా? మానవుల కంటే వేల రెట్లు బలవంతుడైనటువంటి ఆ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా బిడ్డ అంటున్నాడు. నా అనేటువంటి వారు ఎవరూ లేరనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీ వాడిని అంటున్నాడు. నీవు నా వాడివి, నా దానివి అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం 147వ కీర్తన 3వ వచనములో, గుండె పగిలిన వారికి వారి బాధలు తీర్చి వారికి చేరువలో ఉండి వారి గాయములకు కట్లు కట్టును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనములో, విరిగిన రెల్లుకరను కూడా ఆయన తొంచడంటండి. ఆయన వాటిని అతికించేటువంటి వాడు, పగిలిన దానిని అతికించేటువంటి వాడు. పేతురు 3 సార్లు బొంకాడు, యేసయ్య నాకు తెలియదని, కానీ విరిగిపోయాడు, కన్నీరు కార్చాడు,
గుండెలు పగిలేట్లుగా ఏడ్చాడు. యేసయ్య అటువంటి పేతురుని ప్రియులారా సంఘానికి మొదటి పాపుగారిగా మార్చాడు. పారవేలా, తిరస్కరించలా. నువ్వు పాపం చేసావు కదా, నీ పని అయిపోయింది, నువ్వు వద్దో అనలేదు ప్రియులారా. అదే పేతురుని, బలహీనుడైనట్టు పేతురుని బలాఢ్యునిగా మార్చాడు. బలహీనుడైనట్టు పేతురుని బలాఢ్యునిగా మార్చి సంఘానికి వెన్నెముకగా ఉంచాడు. ప్రియులారా, మన పగుళ్ళనే దేవుడు మహిమగా మారుస్తాడు. మన పగిలినతనాన్నే దేవుడు మహిమగా మారుస్తాడు. అవును ప్రియులారా, మనం ధ్యానం చేశాం కదా, ఈ కిన్స్కీ అనేటువంటి ఈ ప్రత్యేకమైన ప్రక్రియలో చాలా కాస్ట్లీ అండి. చాలామంది వాటిని కొంటారు, కాస్ట్లీ, లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. పగిలిపోయినటువంటి పింగాణి అండి, వారు ఏరుకొని చేస్తారు వాటిని. దేవుడు కూడా నీ పగుళ్ళనే ఆయన అద్భుతంగా మారుస్తాడు. నీ బలహీనతలనే మహిమగా మారుస్తాడు. ఈ పగిలినటువంటి చోట ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఒకలాంటి ద్రావకంతో బంగారాన్ని కలిపి ఆ మధ్యలో పగిలిన చోట అద్దుతారు. అక్కడ చాలా సుందరంగా దగదగ మెరుస్తూ ఉంటుంది. నీ పగిలినటువంటి ఆ పగుళ్ళే నీకు అందాన్ని ఇచ్చేటట్లుగా దేవుడు మారుస్తాడు. దాని అర్థం నేను పగుళ్ళలోనే ఉంటానని కాదు, దేవునికి అప్పచెప్పగలగాలి. పౌలు గారు ప్రియులారా ఒక ప్రత్యేకమైన వేదనతో బాధపడుతున్నాడు. పౌలు గారు అంటారు, నాలో ఒక ముళ్ళు గుచ్చబడింది, ఆ ముళ్ళును తీసేయమని దేవుణ్ణి 3 సార్లు అడిగా. పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. నాలో ఒక ముళ్ళు గుచ్చబడింది, ఆ ముళ్ళును తీసేయమని, ఆ పగులును తీసేయమని, ఆ బలహీనత తీసేయమని 3 సార్లు ప్రార్థించా. 2 కొరింథీ 12:9 మనం ఏం చదువుకుంటామంటే, దేవుడు నాతో పౌలు గారితో ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు, నీ బలహీనతలలో నా మహిమ వెలుగొందుతుంది అన్నాడు, బయలుపడుతుంది అన్నాడు. మన జీవితంలో కూడా ప్రియులారా చిన్న చిన్న సవాళ్లలో, చిన్న చిన్న పోరాటాలలో, జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలలో బలహీనపడిపోవలసిన అవసరం లేదు. మన బలహీనతలని ఆయన బలంగా మారుస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో దుఃఖించు వారిని ఓదార్చుటకై ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది వాళ్ళ కోసమే. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుంటే 18వ వచనం నుంచి చదువుకుంటే, దేవుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై, బందీలకు విడుదల, రోగులకు స్వస్థతను దయచేయుట కొరకై, ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించుట కొరకై. బందీలు, రోగులు, బలహీనులు, పగిలిపోయిన వారు, బలహీనతలతో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చాడు దేవుడు. మరవకూడదు, అందరం బలహీనులమే. దేవుడు ప్రియులారా నీ జీవితంలో విరిగిపోయిన మొక్కలను కలిపేటువంటి వాడు. కలిపి అంతకు ముందు కంటే ఇంకా బలముగా చేసేవాడు నిన్ను. అంతకంటే ఇంకా దృఢంగా చేస్తాడు దేవుడు నిన్ను. సాతానుడు విభజిస్తాడు, పగలగొడతాడు, పారవేయమంటాడు. దేవుడేమంటాడు? కలుపుతాడు. పగిలినటువంటి వాటిని కలిపి ఇంకా అందంగా, ఇంకా బలంగా, ఇంకా మహిమపరుస్తాడు పిల్లారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతన పరుస్తానంటున్నాడు. బిడ్డలారా, నీ జీవితంలో పాడైపోయింది ఏదన్నా ఉందా? నీ జీవితంలో చెప్పుకోకూడనటువంటిది ఏదన్నా ఉందా? దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ, నేను నూతనముగా మారుస్తా నిన్ను అంటున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అనుకుంటున్నావా ఇక అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఇంక నేనేం చేయలేను, ఇంకా వేస్ట్, ప్రయత్నం కూడా చేయటం ఉపయోగం లేదు అనుకుంటున్నావా? గుర్తుంచుకో, దేవుడు నీ పక్షాన ఉంటే
పనికిరాని పాత్ర అన్నట్టు నిన్నే 10 మంది కంటే కూడా పనికి వచ్చే పాత్రగా చేస్తాడు. పిల్లారా, ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఉన్న పగుళ్ళు నీ విలువను పెంచబోతున్నాయి. వాటి ద్వారానే నీ విలువ పెరగబోతుంది. దేవుడు పెంచబోతున్నాడు నిన్ను బలవంతుడిగా చేయబోతున్నాడు, నేను బలాఢ్యునిగా చేయబోతున్నాడు. నాకు శోధనలు వస్తున్నాయి, నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తున్నాయి అనుకుంటున్నావా? ప్రియులారా, ఆ శ్రమలే నిన్ను కడతాయి, నిలబెడతాయి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవితంలో ఒకవేళ ఈ పగిలినటువంటి గాయాలు ఉన్నాయా, ఈ బలహీనతలు ఉన్నాయా? దేవా, నా వల్ల కాదు, నీ వల్ల సమస్తము సాధ్యమే. నన్ను బలపరచయ్యా, నన్ను దృఢపరచయ్యా, నన్ను లేవనెత్తయ్యా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడానికి స్తోత్రాలు. పగిలిన పాత్రను అతికించేవాడవు నీవు, విరిగిన మనసును కరిపించేవాడవు నీవు, నీరసపడినటి హృదయాన్ని ఉత్తేజముతో నింపేవాడవు నీవు, శక్తిహీనులను బలవంతులుగా మార్చే దేవుడవు నీవు. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రేమతో నింపేటువంటి వాడు. నా దేవ, ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు విరిగి నలిగిన హృదయాలతో జీవితంలో సమస్తాన్ని కోల్పోయి, ఇక నేను ఇంతే, నా బ్రతికింతే అని వేదనతో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. ఓ యేసురాజా, ఓ ప్రేమామయుడా, అట్టి బిడ్డలందరిని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. పనికి వచ్చే మహా గొప్ప పరికరాలుగా వారిని వినియోగించుకోండి తండ్రి. అద్భుతముగా మార్చు నాయన, ఆశ్చర్యముగా మార్చు నా దేవా. మేము ఎదుర్కొంటున్న సమస్యలలో మేము రాటుదేలి నీ మీద నమ్మకంతో ముందుకు సాగేటట్లుగా మమ్మల్ని దీవించండి. యోసేపును ఏ విధముగా ఘనపరిచావో, దావీదును ఏ విధముగా ఘనపరచావో, పేతురును ఏ విధంగా ఘనపరచావో, పౌలు శత్రువుగా ఉన్నటువంటి వాడిని ఏ విధంగా ఘనపరచావో, మగ్దల మరియను ఏ విధంగా ఘనపరచావో, అదేవిధంగా దేవా, నేను నమ్మిన బిడ్డలని మీరు చేయి పట్టి పైకి లేపే దేవుడు నా దేవా. ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే కృంగిన మనసులుగా, కృంగిన మనుషులుగా ఉన్నారో, పగిలిన హృదయాలతో ఉన్నారో, గాయపడినటువంటి మనసులతో ఉన్నారో, అట్టి వారందరిని ప్రభువా మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం. దారి తప్పి నా జీవితం ఇంకా బాగుపడదని, వ్యసనాల బారిన పడి నేను ఇంకా బయటికి రాలేను అనుకుంటున్నటువంటి వారిని నేర్పించండి తండ్రి. నేనున్నా నీకు తోడుగా, నేను లేవనెత్తుతానని పలకండి ప్రభువా. ఓ యేసయ్య, మాలో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని దృఢపరచండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఆత్మన్యూనతాభావముతో, కృంగిన మనస్సులతో నేను ఇంతే అని వేదనతో ఉన్నారు. వారందరిని లేపండి. నీకు సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమైన మరియ తల్లితోటి లూకాసు వార్త 1వ అధ్యాయంలో పలికినట్లుగా సాధ్యం చెయ్యండి ప్రభుగా. మాకు అసాధ్యం కావచ్చు, నీకు సమస్తము సాధ్యమే. దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని, మా కొరకు ప్రార్థించండి బిడ్డలను దీవించమని, ఈ పరిచర్య కొరకై సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను అధికముగా ఆశీర్వదించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.